ఈ రోజు నుంచి యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా ఎటువంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో, అలాగే దేవగురువైనటువంటి బృహస్పతి ఈరోజు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. కాబట్టి బృహస్పతి కర్కాటక సంక్రమణం జరుగుతోంది. కాబట్టి ఈ కర్కాటక సంక్రమణం ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ రోజు నుంచి యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఎప్పుడైనా సరే ఏ నదికైనా పుష్కరాలు వచ్చినప్పుడు తుందిలుడు అని పిలువబడే పుష్కరుడు, దేవగురువైన బృహస్పతి, త్రిమూర్తులు, ముక్కోటి దేవతలు వీళ్ళందరూ కూడా పుష్కరాలు వచ్చిన నదిలోకి ప్రవేశిస్తారు. కాబట్టి ఈ రోజు నుంచి యమునా నదిలో ముక్కోటి దేవతలు ఉంటారు. కాబట్టి ఎక్కడైనా యమునా నది ప్రవాహం ఉంటే అక్కడ పుష్కర స్నానాన్ని ఆచరించినట్లయితే ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సర్వ పాపాలు తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు దేవగురువైనటువంటి బృహస్పతి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కర్కాటక సంక్రమణం బృహస్పతికి జరుగుతోంది. అలా కర్కాటక రాశిలోకి ప్రవేశించిన బృహస్పతి అక్టోబర్ 31వ తేదీ వరకు కర్కాటక రాశిలోనే ఉంటాడు. కాబట్టి ఈ రోజు నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు దేవగురు బృహస్పతి కర్కాటక రాశిలో ఉండటం ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి అయిన మేషరాశి వాళ్ళకి ఈ బృహస్పతి సంక్రమణం 4వ స్థానంలో జరుగుతోంది. కాబట్టి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మేషరాశి వాళ్ళు ఖర్చు చేసుకోవాలి. అలాగే మానసికంగా కొద్దిగా ఆందోళన పెరిగే అవకాశం ఉంది. బంధువులకు సంబంధించిన ఆందోళనకరమైన వార్తలు వినే అవకాశం ఉంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే రుణ బాధలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రుణాలు తీసుకునే విషయంలో మేషరాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఈ గురువు కర్కాటక సంక్రమణం 3వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి శారీరక శ్రమ వృత్తిపరంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే బంధువులు మిత్రులతో చిన్న చిన్న విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో మిత్రులతో ఈ సమయంలో వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ తర్వాత మిథున రాశి వాళ్ళకి గురువు కర్కాటక సంక్రమణం 2వ స్థానంలో ద్వితీయ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి చాలా అద్భుతంగా యోగిస్తుంది. మిథున రాశి వాళ్ళకి ధనపరంగా విశేషమైన లాభాలు చేకూరుతాయి. గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు, పుణ్య కార్యక్రమాలు చేయగలుగుతారు. కుటుంబంలో ఉన్నటువంటి చింతలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే దేవగురు బృహస్పతి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి వృధా ప్రయాణాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అవసరమైతేనే ప్రయాణాలు చేయటం మంచిది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆ తర్వాత సింహరాశి వాళ్ళకి వ్యయస్థానంలో 12వ స్థానంలో గురువు కర్కాటక సంక్రమణం జరుగుతోంది. వ్యయస్థానంలోకి గురువు వచ్చాడు. కాబట్టి సింహరాశి వాళ్ళకి స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఉన్న ప్రాంతం విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవటం, వ్యాపారం చేసుకోవటం, అక్కడ కొద్దిగా కష్టంతో విజయాలు సాధించటం, ఇటువంటివన్నీ కూడా సింహరాశి వాళ్ళకి జరుగుతాయి. అలాగే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ధన సంబంధమైన వ్యవహారాల్లో కూడా సింహరాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆ తర్వాత కన్యా రాశి వాళ్ళకి గురువు కర్కాటక సంక్రమణం ఏకాదశం 11వ స్థానం లాభస్థానంలో జరుగుతోంది. లాభస్థానంలోకి గురువు రావటం వల్ల కన్యా రాశి వాళ్ళకి విఘ్నాలు తొలగిపోతాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆ తర్వాత తులారాశి వాళ్ళకి గురువు కర్కాటక సంక్రమణం దశమంలో 10వ స్థానంలో ఏర్పడుతోంది. 10వ స్థానంలో గురువు మిశ్రమ ఫలితాలు ఇస్తాడని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ధనధాన్యాలకైతే లోటు ఉండదు. కానీ తులారాశి వాళ్ళకి కొద్దిగా అనుకోని ఖర్చులు పెరగటము, ఇతరులతో వివాదాలు ఏర్పడటం, ఇటువంటివి కొద్దిగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో వ్యవహరించేటప్పుడు, మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. అయితే ధనధాన్యాలు లభించడానికి మాత్రం తులారాశి వాళ్ళకి ఎటువంటి లోటు ఉండదు. ఆ తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో 9వ స్థానంలో గురువు సంచారం జరుగుతోంది. కాబట్టి ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఏర్పడే అవకాశం ఉంటుంది. మొండి బాకీలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. వంశపారంపర్య ఆస్తులు సంక్రమించే అవకాశం కూడా వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటుంది. ఆ తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకి అష్టమ స్థానం అంటే 8వ స్థానంలోకి గురువు వస్తున్నాడు. అష్టమంలో గురువు యోగించడు. కాబట్టి అకారణ భయం ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా అధికారుల వల్ల కానీ ఇతరుల వల్ల కానీ అకారణ భయం ధనుస్సు రాశి వాళ్ళకు కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అకారణ భయాన్ని పక్కన పెట్టి మనోధైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి.
ఆ తర్వాత మకర రాశి వాళ్ళకి సప్తమ స్థానంలోకి గురువు ప్రవేశించడం చాలా అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. శారీరక ఆరోగ్యం బాగుంటుంది, మానసిక ఆరోగ్యం బాగుంటుంది, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనపరంగా కూడా అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకోవటానికి అవకాశం ఉంది. వివాహ దాంపత్య సమస్యలన్నీ కూడా మకర రాశి వాళ్ళు అధిగమించగలుగుతారు. ఆ తర్వాత కుంభరాశి వాళ్ళకి షష్ఠ స్థానం 6వ స్థానంలోకి గురువు సంచారంలో మార్పు జరుగుతోంది కాబట్టి కుంభరాశి వాళ్ళకి కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కూడా కొన్ని రకాలైనటువంటి ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఖర్చు చేయాలి. ఇక చివరగా మీనరాశి వాళ్ళకి గురువు కర్కాటక సంక్రమణం పంచమ స్థానంలో ఏర్పడుతుంది. పంచమ స్థానంలో గురువు యోగిస్తాడు కాబట్టి మీనరాశి వాళ్ళకి ధనపరంగా కలిసి వస్తుంది, వృత్తిపరంగా కలిసి వస్తుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే మీనరాశి వాళ్ళు సంతానం పరంగా కూడా మంచి శుభవార్తలు వినటానికి, మీనరాశి వాళ్ళ సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది.